హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కి సంబంధించిన షిఫ్ట్ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఈ రెండు కూడా మీట్ అయ్యే పాయింట్ ఏది అని అడుగుతున్నారు. తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు భారతదేశంలో ఎక్కడ కలుసుకుంటాయని. దట్ ఈస్ నథింగ్ బట్ నీలగిరిగా చెప్పొచ్చు అనమాట. నీలగిరి అనే పార్ట్లో వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ రెండు కూడా జనరల్గా కలుసుకోవడం జరుగుతుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. అలాగే కొన్నిసార్లు డిఫరెంట్ క్వశ్చన్స్ని కూడా అడుగుతారు. అవి కూడా ఒకసారి చూసేద్దాం. అంటే డైరెక్ట్గా ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనే నమ్మకం లేదు కాబట్టి వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి చూసారా. ఇవి వెస్టర్న్ ఘాట్స్ అనుకోండి, ఇవి ఈస్టర్న్ ఘాట్స్ అనుకోండి. ఈ రెండు కలిసేది నీలగిరి. ఇన్ నీలగిరి ద హైయెస్ట్ పీక్ ఈస్ నథింగ్ బట్ దొడబెట్ట. దొడబెట్ట అనేది నీలగిరిలో హైయెస్ట్ పీక్గా చెప్తాం. దిస్ ఈస్ అ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్లో మహారాష్ట్ర ఏరియా ఉంది చూసారా. మహారాష్ట్రలో ఈ పశ్చిమ కనుమల్ని ఏమని చెప్పి పిలుస్తారు అంటే సహ్యాద్రి అని చెప్పేసి వీటిని పిలవడం జరుగుతుంది. సహ్యాద్రి ఈజ్ అ నేమ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ మహారాష్ట్ర ఏరియా. అండ్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ పార్ట్ వీ హ్యావ్ అ 2 ఇంపార్టెంట్ ప్లేసెస్. వన్ ఈజ్ నథింగ్ బట్ హరిశ్చంద్ర రేంజ్ అని చెప్పేసి అంటాం. దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి కల్సుబై. కల్సుబై అనేది మహారాష్ట్రలో లేదా ఈ సహ్యాద్రి రేంజ్లో హైయెస్ట్ పీక్ అనమాట. అండ్ నెక్స్ట్ హరిశ్చంద్ర రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ పర్వత శ్రేణి మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్లో మహారాష్ట్ర ఏరియాలో అనమాట. దీనివల్లే గోదావరి, కృష్ణ రివర్స్ అనేవి బైఫర్కేట్ అవుతాయి. వాటి డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి లేదా ఒక వాటర్ షెడ్ లాగా ఈ రెండింటి మధ్యలో ఏర్పడింది మనకి హరిశ్చంద్ర రేంజ్గా చెప్తాం. ఈ మొత్తం వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్గా అన్నై ముడి అనే దాన్ని చెప్తాం. ఇది అన్నై మలై అనే హిల్స్లో ఉంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ. కేరళలో 2 ఇంపార్టెంట్ హిల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ అన్నమలై హిల్స్ అంటాం, రెండోది వచ్చేటప్పటికి కార్డమం హిల్స్ అంటాం. కార్డమం హిల్స్ అన్నా, ఇలాచీ హిల్స్ అన్నా, యాలకులు కొండలన్నా, అన్నమలై అన్నా మీరు ఆన్సర్ కేరళ పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఇటు రండి. ఇటు మీకు ఈస్టర్న్ ఘాట్స్ కనిపిస్తాయి. ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ వచ్చేటప్పటికి జిందాగఢ్. జిందాగఢ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏరియా. దీని హైట్ దాదాపుగా 1690 మీటర్స్ వరకు ఉంటుంది అనమాట. ఇది వరకు అరమకొండ ఉండేది 1680 మీటర్స్. అది ఇప్పుడు జిందాగఢ్ ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్గా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ షెవరాయ్ హిల్స్ ఎక్కడ ఉంటాయని అడుగుతారు. మేబీ షెవరాయ్ హిల్స్ కానీ, పలాని కొండలు కానీ ఇవన్నీ ఉండేది ఎక్కడ అంటే తమిళనాడు ఏరియా. రెడ్ హిల్స్, లేకపోతే పాలా హిల్స్, నల్లమల హిల్స్, శేషాచలం హిల్స్. దీస్ ఆర్ ఆల్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏరియాగా చెప్పొచ్చు. మహేంద్రగిరి ఈజ్ వన్ ఆఫ్ ద రినౌబుల్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్లో చెప్పుకోదగ్గ దాంట్లో మహేంద్రగిరి శిఖరం అనేది ఒకటి. ఇవి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ బోర్ ఘాట్ అని చెప్పేసి ఏదైనా వచ్చినా, లేదా థాల్ ఘాట్ అని చెప్పేసి వచ్చినా, ఆర్ కసర్ ఘాట్ అని చెప్పి వచ్చినా, ఇవన్నీ కూడా మనకి మహారాష్ట్రలో ముంబై, పూణే, నాసిక్ లాంటి ఏరియాస్ని కనెక్ట్ చేస్తూ ఉన్న వేస్ అనమాట. అవి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ మీకు ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగేది పాలక్కడ్ గ్యాప్ అని చెప్పేసి అడుగుతారు, లేదా పాలక్కడ్ పాస్ అని చెప్పేసి ఉంటుంది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్కి పాల్ ఘాట్ అని ఉంటుంది. ఎగ్జాక్ట్గా అంటే పాల్ ఘాట్ గ్యాప్ లేదా పాల్ ఘాట్ పాస్ అనేది ఎక్కడుంది అని అడుగుతారు. తమిళనాడు, కేరళ. తమిళనాడు వైపు కోయంబత్తూరు, కేరళ వైపు పాలక్కడ్. ఈ ఏరియా మధ్యలో మనకి పాల్ ఘాట్ గ్యాప్ లేదా పాల్ ఘాట్ పాస్ అనేది లొకేట్ అయి ఉందన్నమాట. దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ యాజ్ వెల్ as వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్లో ఆరిజినేట్ అయిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్ గోదావరి. గోదావరి సౌత్ ఇండియాలోనే లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్ అనమాట. అందుకే దీన్ని దక్షిణ గంగా అంటారు. సౌత్ గంగా, ఇండియన్ రెయిన్, ఓల్డ్ గంగా అని చెప్పేసి ఏ రివర్ని పిలుస్తారు అంటే దట్ ఈస్ గోదావరి. ఇన్ ఇండియా హైయెస్ట్ పీక్ ఈస్ నథింగ్ బట్ కాంచనజంగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ కాంచనగంగా, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సిక్కిం ఏరియా. హిమాలయాస్లో 3rd హైయెస్ట్ పీక్, ఇండియాలో హైయెస్ట్ పీక్గా కాంచనజంగ్ అనే దాన్ని చెప్తాం. ఇండియాకి అండ్ యాజ్ వెల్ as పాకిస్తాన్కి వివాదాస్పదంగా ఉన్నది K2 అనే శిఖరాన్ని చెప్పడం జరుగుతుంది. K2 ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ గాడ్విన్ అస్టీన్. ఒకప్పుడు ఇండియా యొక్క హైయెస్ట్ పీక్గా దీన్నే చెప్పేవాళ్ళం, బట్ ఇప్పుడు ఇండియాకి, పాకిస్తాన్కి కూడా ఇది ఒక ఇంపార్టెంట్ వివాదాస్పదంగా ఉందన్నమాట. అది ఒకటి. నెక్స్ట్ వన్ హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్ ఈజ్ నథింగ్ బట్ మౌంట్ ఎవరెస్ట్గా చెప్తాం. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్. ఇన్ నేపాల్
నేపాల్ మౌంట్ ఎవరెస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సాగర్ మాతాగా చెప్తాం. ఇన్ ఇండియా ద మోస్ట్ ఆఫ్ ద ఇన్లాండ్ రివర్స్ కలిగి ఉన్నది ఏది అంటే రాజస్థాన్ భూ అంతర్భాగ నదులు ఎక్కువగా కలిగి ఉంది. రాజస్థాన్ లో ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఏంటి అంటే అరావలి మౌంటైన్స్ గా చెప్తాం. అరావలి మౌంటైన్స్ ని ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియాగా కూడా పిలుస్తారు. అండ్ దట్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతి పురాతనమైన పర్వతాలు అరావలి విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. సో ఇదే రాజస్థాన్ లో లూని, గగార్ లాంటి నదులు ఉన్నాయి. సో వాటిని ఇన్లాండ్ రివర్ సిస్టమ్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. సో క్వశ్చన్ అనేది జీకే కమ్ జియోగ్రఫీ రిలేటెడ్. సో దానికి సంబంధించి మిగతావన్నమాట. సో నెక్స్ట్ వన్, అలీ అక్బర్ ఖాన్ ప్లేస్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అలీ అక్బర్ ఖాన్ అనే పర్సన్ ఏ సంగీత వాయిద్యంలో ప్రసిద్ధులు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి నార్మల్ గా సారూద్ అనేది అవుతుంది అనమాట. సారూద్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో సో దాన్ని ప్లే చేయడంలో ఈయన చాలా ఫేమస్ అన్నమాట. అలాగే ఈయన హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అంటున్నాం కదా, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ లో కూడా చాలా ఫేమస్ పర్సన్ గా చెప్పొచ్చు. అంటే అక్కడ ఎలా ఇచ్చారనేది తెలియదు, నిజంగానే ఎగ్జాక్ట్ గా సంగీత వాయిద్యం అని ఇచ్చేస్తే సారూద్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. లేదు అలీ అక్బర్ ఖాన్ గారు ఏ రంగానికి సంబంధించిన, ఆయన మ్యూజిక్ రంగానికి సంబంధించిన పర్సన్, ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్, కర్ణాటిక, హిందుస్థానీ, ఎలా అడిగితే హిందుస్థానీ మ్యూజిక్ కి సంబంధించిన పర్సన్. అలాగే ఈయన మనకి మైహర్ ఘరానా అని చెప్పేసి ఉందనమాట, మైహర్ ఘరానాకి సంబంధించిన వ్యక్తి. సో CGL లో కూడా మనం చెప్పుకున్నాం, ఒకప్పుడు మనకి ఈ మ్యూజిషియన్స్ అందరూ కూడా రాజుల యొక్క ఆస్థానంలో ఉండేవాళ్ళు. సో మనకి నెమ్మదిగా ఈ రాజ్య వంశాలు అంతరించిపోతున్న టైంలో సో వీళ్ళందరూ సిటీస్కి వచ్చి వాళ్ళ ఓన్ స్టైల్స్లో మనకి ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని, మ్యూజిక్స్ని ఇవ్వడం జరిగింది. వాటిని ఘరానాస్గా పిలుస్తారనమాట. ఇలా ఈయన మైహర్ ఘరానా అనే దానికి ఫేమస్ పర్సన్గా చెప్పచ్చు. అసలు ఇండియాలో సారుద్ సామ్రాట్ లేదా ఫాదర్ ఆఫ్ సారుద్గా మనకి ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ అనే పర్సన్ ని చెప్పొచ్చు. సో నెక్స్ట్ షిఫ్ట్ లో ఏమన్నా ఇలాంటివి కనిపిస్తే గుర్తు పెట్టుకోండి. ఈ సారూద్ ఉంది చూసారా, ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఒక బౌల్ లాంటి షేప్ లో ఒక చెక్కతో చేస్తారు, దానిపైన స్ట్రింగ్స్ పెడతారు, దానిని సారుద్ ప్లేయర్ గా పిలుస్తారు. దాంట్లో సారుద్ సామ్రాట్ గా, ఫాదర్ ఆఫ్ సారుద్ గా ఉస్తాద్ అజ్మద్ అలీ ఖాన్ అనే పర్సన్ చెప్తాం. సో ఈయన తర్వాత ఈయన కొడుకులు ఇద్దరు కూడా మనకి జనరల్ గా ఇండియాలో చాలా ఫేమస్ సారుద్ ప్లేయర్సే. ఆ ఇద్దరు ఎవరంటే ఒకళ్ళు వచ్చేటప్పటికి అలీ అక్బర్ ఖాన్. అలీ అక్బర్ ఖాన్ ఈయన యొక్క కొడుకే, ఈయన కూడా సారుద్ ప్లేయర్. ఇంకొక సన్ ఉన్నారు, ఇంకొక కొడుకు ఉన్నారు ఈయనకి, ఆయన పేరు అల్లావుద్దీన్ ఖాన్ అనమాట. అల్లావుద్దీన్ ఖాన్ కూడా సారుద్ ప్లేయర్ గానే చెప్పొచ్చు. ఈవెన్ ఉస్తాద్ అఫ్జద్ అలీ ఖాన్ ఉన్నారు చూసారా, ఈయనకి పద్మభూషణ్ అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి పర్సన్స్ వీళ్ళు. సో ఈయన వచ్చేటప్పటికి మనకి గ్వాలియర్ ఆస్థానంలో ఒకప్పుడు మ్యూజిషియన్ గా పనిచేసే వాళ్ళంట, సంగీతకారుడిగా. ఇదే గ్వాలియర్ ఆస్థానంలో ఇంకొక ఇంపార్టెంట్ సారుద్ ప్లేయర్ ఉన్నారు, ఆయన పేరు హఫీజ్ అలీ ఖాన్. హఫీజ్ అలీ ఖాన్ అనే పర్సన్ కూడా ఈ మ్యూజిక్ లో చాలా ఫేమస్ అనమాట. హఫీజ్ అలీ ఖాన్ అని ఇచ్చిన, ఉస్తాద్ అజ్మద్ అలీ ఖాన్ అని ఇచ్చిన, అల్లావుద్దీన్ ఖాన్ అని ఇచ్చిన, వీళ్ళందరికీ ఉన్న ఒక సేమ్ పాయింట్ ఏంటి అంటే సారూద్. సో సారూద్ ని ఇండియాలో అసలు పాపులర్ చేసింది అమ్జద్ గారు. అమ్జద్ గారికి ఉన్న ఇద్దరు కొడుకులు కూడా ఎవరు మనకి అలీ అక్బర్ ఖాన్ గాని, అల్లావుద్దీన్ ఖాన్ గాని, వీళ్ళిద్దరూ కూడా ఫేమస్ సారూద్ ప్లేయర్సే. అలాగే ఈయన గ్వాలియర్ కోర్ట్ లో పనిచేసే వాళ్ళు, మ్యూజిషియన్ గా ఉండేవాళ్ళు. అదే గ్వాలియర్ కోర్ట్ లో ఇంకొక సంగీతకారుడు హఫీజ్ అలీ ఖాన్, ఆయన కూడా సారూద్ యొక్క ఫేమస్ ప్లేయర్ అనమాట. సో దాని తర్వాత ఈ సారూద్ ని వివిధ సిటీస్ లో డిఫరెంట్ ఫార్మాట్స్ లో పాపులర్ చేశారనమాట. దాంట్లో ఒకటి గ్వాలియర్ ఘరానా అనేది పాపులర్. ఈ గ్వాలియర్ ఘరానాలో ఇంపార్టెంట్ సారూద్ ప్లేయర్ గా ఎవరిని చెప్తాము అంటే గులాం అలీ ఖాన్ అనే పర్సన్ ని చెప్తాం. సో గులాం అలీ ఖాన్ ఇండియాలో కూడా ఫేమస్ సారూద్ ప్లేయర్ గా చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి మెయిన్ గా ఒకటి గ్వాలియర్ కి సంబంధించి వచ్చింది, ఇంకొకటి వచ్చేటప్పటికి నియాముతుల్లా ఖాన్ అని చెప్పేసి ఈయన కూడా ఒక ఘరానాని ఫేమస్ చేశారు ఇండియాలో. ఈయన కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈయన లక్నో ఘరానాని నియాముతుల్లా ఖాన్, గ్వాలియర్ ఘరానాని గులాం అలీ ఖాన్. సో నాకు తెలిసి ఏంటంటే ఘరానాస్ ఇస్తే అవి కూడా గుర్తు పెట్టుకుంటారనే ఉద్దేశంతో చెప్పాను. మాకు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళకి నియాముతుల్లా ఖాన్, గులాం అలీ ఖాన్, అమ్జద్ అలీ ఖాన్, అక్బర్ అలీ ఖాన్ అండ్ యాజ్ వెల్ as అల్లావుద్దీన్ ఖాన్, వీళ్ళందరూ కూడా మనకి సారూద్లో ఇంపార్టెంట్ ఫేమస్ మ్యూజిషియన్స్ ఆఫ్ ఇండియాగా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఇది ఈ క్వశ్చన్ కి సంబంధించింది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్లాసికల్
డాన్సర్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. సో ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఆ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ శ్రేయా ఘోషల్ గారికి సంబంధించి ఇచ్చారంట. శ్రేయా ఘోషల్ గారు వచ్చేటప్పటికి సింగర్ అనమాట, ఆమె క్లాసికల్ డాన్సర్ కాదు. మిగిలిన ముగ్గురిని క్లాసికల్ డాన్సర్స్ ఇచ్చేసి ఇందులో ఎవరు క్లాసికల్ డాన్సర్ కాదు అని అడిగారంట. సో ఆన్సర్ సింపుల్గా ఉంది క్వశ్చన్, శ్రేయా ఘోషల్ అని పెట్టచ్చు. ఎందుకంటే ఈమె ఆల్రెడీ ఇండియాలో పాపులర్ సింగర్, అందరికీ తెలుసు కాబట్టి. ఈమె క్లాసికల్ డాన్సర్ కాదు కాబట్టి ఆన్సర్ పెట్టచ్చు. అలాగే క్లాసికల్ డాన్సర్స్ని అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మోహిని అట్టం అని చెప్పేసి ఉంది. ఇది ఇందాకల షిఫ్ట్లో కూడా చెప్పుకున్నాం. కేరళలో ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్స్గా చెప్పొచ్చు. అట్టం అంటే మలయాళంలో కానీ తమిళ్లో కానీ డాన్స్ అని చెప్పేసి వస్తుంది. మనం తెలుగులో నాట్యం అని ఎలా అంటాం, వాళ్ళు అలాగా మోహిని అట్టం. సో ఇందులో కూడా చాలా ఫేమస్ పర్సన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి కళామండలం అమ్మ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, కలాన్ మండలం కలన్ కుట్టి అమ్మ. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మోహిని అట్టంలో ఫేమస్గా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అస్సాంలో మనకి సట్రియా అనే డాన్స్ చాలా ఫేమస్ అనమాట, క్లాసికల్ డాన్స్. ఇది అస్సాంకి సంబంధించి. అయితే దీనిని తీసుకొచ్చింది మహాపురుష శంకర్ దేవ అనే పర్సన్. సట్రియా డాన్స్ అనే దాన్ని ఒక విష్ణు ఆరాధకుడైన అండ్ విష్ణువుని ఎక్కువగా ఫాలో అయిన ఎవరైతే శంకర దేవ అనే పర్సన్ ఉన్నారో, మహాపురుష శంకర దేవ అంటారంట. ఈయన తీసుకొచ్చారంట సట్రియా డాన్స్ని. ఇందులో చాలా ఫేమస్ పర్సన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి జతిన్ గోస్వామి అని చెప్పేసి ఉన్నారు. జతిన్ గోస్వామి ఒక రినోవేటెడ్ పర్సన్ మనకి సట్రియా డాన్స్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కృష్ణాక్షి కశ్యప్ అనే పర్సన్ ఉన్నారు. కృష్ణాక్షి కశ్యప్. ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ సట్రియా లాంటి డాన్స్లో ఫేమస్గా చెప్పచ్చు. అంటే జనరల్గా భరతనాట్యం అంటే రుక్మిణి దేవి, యామిని కృష్ణమూర్తి గారు, సో వీళ్ళందరూ, మల్లిక సారాభాయ్ గుర్తొస్తూ ఉంటారు. అలాగే కనుక మీరు కూచిపూడి తీసుకున్నారనుకోండి, కూచిపూడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్లాసికల్ డాన్స్ అనమాట. సో ఈ కూచిపూడి క్లాసికల్ డాన్స్లో చాలా ఫేమస్ పర్సన్గా మనకి వెంపాటి చిన్న సత్యం అని చెప్పేసి ఉన్నారు. సో వెంపాటి చిన్న సత్యంగానే చెప్పచ్చు. హీఈస్ అ వెరీ ఫేమస్ క్లాసికల్ డాన్సర్, వెంపాటి చిన్న సత్యం. అలాగే మనకి ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో, మల్లికా సారాభాయ్ గారు కూడా కూచిపూడి వచ్చు. ఆమె కూడా ఇందులో కూడా క్లాసికల్ డాన్సర్, కూచిపూడి అండ్ భరతనాట్యం. ఇలా ఒక్కొక్క పర్సన్ని చెప్పచ్చు. సట్రియా అస్సాం, మణిపూర్, కథక్ నార్త్ ఇండియా, స్టేట్ అడిగితే ఎస్పెషల్లీ యూపీ, అలాగే కథకలి మోహిని అట్టం కేరళ, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ అండ్ భరతనాట్యం తమిళనాడు, ఒడిస్సా. సో ఇలా మనకి ఇండియాలో క్లాసికల్ డాన్సర్స్ ఉన్నాయి. వాళ్ళలో కొంతమంది పేర్లు ఇచ్చి ఈ పేర్లని ఈ కాంబినేషన్తో కలిపి క్వశ్చన్ అడిగారు. సో నెక్స్ట్ వన్, who won the gold medal in 49 kg weight lifting in 2022 కామన్వెల్త్ గేమ్స్. సో మనకి 2022లో కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి కదా. సో దాంట్లో భారతదేశానికి సంబంధించిన ఒక మహిళా వెయిట్ లిఫ్టర్ 49 kgs విభాగంలో గోల్డ్ మెడల్ని సాధించారు. ఆమె పేరు మీరాబాయి చాన్హు. సో మీరాబాయి చాన్హు ఈజ్ అ వెయిట్ లిఫ్టర్ అండ్ 49 kgs విభాగంలో మనకి గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది. అది అక్కడ ఆన్సర్ అవుతుంది అన్నమాట. అంటే మనకి CGLలో ఒలింపిక్ గేమ్స్ని అడిగారు. మరి ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ని ఎక్కువగా ట్రిగర్ చేస్తున్నారో లేదో తెలీదు. బట్ కామన్వెల్త్ గేమ్స్ క్వశ్చన్ అడిగారు కాబట్టి దీనికి సంబంధించి మిగిలిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. కామన్వెల్త్ గేమ్స్ అనేవి 2022లో ఎక్కడ జరిగాయి అని అడిగారు అనుకోండి, బ్రిమింగ్హమ్ ఇంగ్లాండ్లోని బ్రిమింగ్హమ్ అనే ప్రదేశంలో కామన్వెల్త్ గేమ్స్ 2022 అనేవి జరిగాయి. నెక్స్ట్ 2026 కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయంటే ఆస్ట్రేలియా. ఇదే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సంయుక్తంగా కలిసి 2023లో ఫిఫా విమెన్ వరల్డ్ కప్ అనే దాన్ని నిర్వహిస్తుంది. అదే ఆస్ట్రేలియా 2026లో కామన్వెల్త్ గేమ్స్ని కండక్ట్ చేయబోతుంది. సో 2022 కామన్వెల్త్ గేమ్స్లో టాప్లో ఉన్న కంట్రీ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా అనమాట. ఎక్కువ పథకాల్ని సాధించింది ఇది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంగ్లాండ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కెనడా. సో ఈ మూడింటి తర్వాత 4th పొజిషన్లో మనకి ఇండియా ఉన్నట్టుగా చెప్పొచ్చు అనమాట. 4th పొజిషన్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఇండియా. సో ఇలా 4th పొజిషన్ అండ్ 1st పొజిషన్ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా. అలాగే ఇండియా ఎన్ని పథకాల్ని సాధించింది అని అడిగారు అనుకోండి, టోటల్గా 66 పథకాల్ని సాధించింది. సో 66 కాదు, 61 మెడల్స్ని సాధించింది. ఈ 61లో కూడా 22 వచ్చేటప్పటికేమో గోల్డ్ మెడల్స్ని సాధించింది, 16 వచ్చేటప్పటికేమో సిల్వర్ మెడల్స్ని సాధించింది, అలాగే 23 వచ్చేటప్పటికేమో బ్రాంజ్ మెడల్స్ని సాధించింది. కాంస్యం ఎన్ని అంటే 23, రజతం 16, అలాగే స్వర్ణం
వచ్చేటప్పటికి 22 మెడల్స్ని గెలుచుకోవడం జరిగిందనమాట. సో దీంట్లో ఎస్పెషల్లీ మనకి 7 మెడల్స్ అనేవి ఓవరాల్గా 7 మెడల్స్ అనేవి బ్యాడ్మింటన్ విభాగానికి సంబంధించి వచ్చాయి. ఈ 7లో కూడా 3 మనకి గోల్డ్ మెడల్స్ వచ్చాయి. కామన్వెల్త్ గేమ్స్లో మనకి 2022లో భారతదేశానికి సంబంధించి ఎన్ని బంగారు పథకాలు బ్యాడ్మింటన్ విభాగంలో వచ్చాయి అంటే 3, ఓవరాల్గా 7 బట్ గోల్డ్ మెడల్స్ 3. ఇందులో ఒకటి వచ్చేటప్పటికి పివి సింధు. సో పివి సింధు గారికి గోల్డ్ మెడల్ అనేది రావడం బ్యాడ్మింటన్లో కామన్వెల్త్ గేమ్స్లో ఇదే మొదటిసారి అంట. అలాగే ఆవిడ తర్వాత లక్ష్య సేన్ ఉన్నారు చూసారా, లక్ష్య సేన్ ఈజ్ ఆల్సో రిసీవ్డ్ ద గోల్డ్ మెడల్ ఇన్ కామన్వెల్త్ గేమ్స్ 2022 సింగిల్స్ బ్యాడ్మింటన్ కేటగిరీ. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి సాయి సాత్విక్ రాజ్ అని చెప్పేసి ఉన్నారు. సాయి సాత్విక్ రాజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిరాగ్ శెట్టి అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు. సో చిరాగ్ శెట్టి, సాయి సాత్విక్ రాజ్ వీళ్ళిద్దరూ డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ ని సాధించారు. ఈవెన్ మనకి నిఖత్ జరీన్ అని చెప్పి ఒక బాక్సర్ ఉన్నారనమాట. ఈ మధ్యన ఇండియాలో ఎక్కువ పాపులర్ అవుతున్నారు ఈమె, నిఖత్ జరీన్. సో ఈమె బాక్సింగ్ విభాగానికి సంబంధించిన వ్యక్తి. ఈమెకి కూడా గోల్డ్ మెడల్ వచ్చింది ఈ కామన్వెల్త్ గేమ్స్ లో. సో ఇలా మనం చెప్పుకోవచ్చు. 2018లో కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా 66 పథకాలని గెలుచుకుంది. సో 2022లో కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా వచ్చేటప్పటికి 61 మెడల్స్ని ఓవరాల్గా గెలుచుకుని 4th పొజిషన్లో ఉండడం జరిగిందనమాట. రెజ్లింగ్ విభాగానికి సంబంధించి ఇండియాకి ఎక్కువ పథకాలు వచ్చాయి. సో 12 మెడల్స్ ఓవరాల్గా రెజ్లింగ్ విభాగానికి సంబంధించి వచ్చాయి. 10 ఏమో వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి వచ్చాయి, 7 ఏమో బ్యాడ్మింటన్కి సంబంధించి వచ్చాయి. ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో చూసుకుంటే ఓవరాల్గా 61 మెడల్స్ని 4th ప్లేస్తో ఇండియా కామన్వెల్త్ గేమ్స్లో సొంతం చేసుకుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కామన్వెల్త్ గేమ్స్. అలాగే మనకి అశ్విని ఎవరైతే ఉన్నారో, అశ్విని వైష్ణవ్ గారు, ఆయన రైల్వే మినిస్టర్గా ఉన్నారు. అలాగే అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. భూపేంద్ర యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో ఎన్వైర్న్మెంట్ మినిస్టర్గా ఉన్నారు. మినిస్టర్స్ని, గవర్నర్స్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ షిఫ్ట్స్లో మినిస్టర్స్ని, గవర్నర్ని ఇవ్వలేదు. సాధారణంగా CGL, CHSL లాంటి ఎగ్జామ్స్లో గవర్నర్స్ని, మినిస్టర్స్ని, CMస్ని నార్మల్గా అడుగుతారు. కాబట్టి అవి ఒకసారి రివైజ్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అంట. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది కదా, సో దీనిని ఫస్ట్లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద తీసుకొచ్చారనమాట. అంటే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే దీన్ని 2005లో పార్లమెంట్లో పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత 2006లో దీన్ని ఇండియాలో అమలు పరచడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత 2009లో 2009 అక్టోబర్ 2న NRGA అంటే మనకి ఈ నరేగా అనే దాన్ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్గా చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది దాని యొక్క హిస్టరీ. సో దీంట్లో ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాలో ఎవరికైతే పని లేదో అలాంటి వాళ్ళకి 100 రోజుల వరకు పని కల్పించే విధంగా ఈ సిస్టమ్ అనేది రూపొందించబడింది. ఫర్ 100 days వర్క్ని ఫెసిలిటేట్ చేయడం కోసం అని చెప్పేసి, ఫెసిలిటీని ఇవ్వడం కోసం అని చెప్పి సో ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది వచ్చింది. వన్స్ ఒక పర్సన్ ఈ పని కింద రిజిస్టర్ అయిన తర్వాత ఆయనకి వితిన్ ద 15 days లోపు, హీ ఆర్ షీ ఎవరికైనా సరే 15 days లోపు గనక వర్క్ని ప్రొవైడ్ చేయలేకపోతే ఈ 100 రోజులకి ఎంత జీతం అయితే ఉంటుందో అంత జీతాన్ని మనకి ఇవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్. ఇలాంటి షరతులతో, ఇలాంటి పద్ధతులతో ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2006 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా మనకి వర్క్ అవుతా వస్తుంది. అయితే 2022లో రీసెంట్గా మనకి సిన్హా అనే కమిటీని మనకి వేయడం జరిగింది. విచ్ కమిటీ ఈజ్ అపాయింటెడ్ బై దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ ఆన్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని అడిగారు అనుకోండి, సిన్హా కమిటీ. సో ఇప్పుడు మనకి ట్రెండ్ ఎలా ఉంది, ఇది వర్క్ అవుతుందా లేదా, సో దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి ప్రజెంట్ వేసిన కమిటీ ఏది అంటే సిన్హా కమిటీగా చెప్పచ్చు. సో ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కి సంబంధించి. సో నెక్స్ట్ వన్, CSIR కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్గా చెప్పచ్చు అనమాట. సో CSIR అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్గా దాన్ని చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన సంస్థ CSIR అనేది. ఇది మనకి దేని కిందకి వస్తుంది అని అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ ఉంది చూసారా, సో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ కిందకి ఇది రావడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అని కూడా పిలవచ్చు. దీనికి ప్రస్తుతం జితేంద్ర సింగ్ మినిస్టర్గా ఉన్నారు.
సో హూ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా ప్రజెంట్? జితేంద్ర సింగ్ గారుగా చెప్పొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ కి ఎస్పెషల్లీ. సో ఆయన యొక్క మంత్రిత్వ శాఖ కిందకే ఈ సిఎస్ఐఆర్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో దీనికి దేశవ్యాప్తంగా 39 ల్యాబొరేటరీస్ ఉన్నాయంట, 3 ఇంపార్టెంట్ యూనిట్స్ ఉన్నాయంట దీని బ్రాంచెస్. సో ఇలా సిఎస్ఐఆర్ గురించి చెప్పడం జరుగుతుంది, కోవిడ్ కి సంబంధించినవి రీసెర్చ్ చేయడానికి కానీ. సో ఇలాంటి వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్, అలాగే నెక్స్ట్ మనకి డిఆర్డిఓ అని చెప్పేసి ఉంటుంది అనమాట, డిఫెన్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించింది, డిపార్ట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించింది డిఆర్డిఓ. సో ఇది కూడా మనకి దేని కిందకి వస్తుంది అంటే డిఫెన్స్ మినిస్ట్రీ కిందకి రావడం జరుగుతుంది. ప్రస్తుతం డిఆర్డిఓకి హెడ్ గా లేదా చైర్మన్ గా ఎవరు ఉన్నారంటే సమీర్ వి కామత్, డాక్టర్ సమీర్ వి కామత్ అనే పర్సన్ మనకి డిఆర్డిఓకి చైర్మన్ గా ఉన్నారు. సో ఇది మనకి డిఫెన్స్ మినిస్ట్రీ కిందకి రావడం జరుగుతుంది అనమాట. రాజ్నాథ్ సింగ్ గారు ప్రస్తుతం డిఫెన్స్ మినిస్ట్రీకి హెడ్ గా ఉన్నారు, మినిస్టర్ గా ఉన్నారు. అలాగే దీని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇస్రో ఉంది. సో ఇస్రో అనేది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని చెప్పేసి ఉంటుంది, దాని కిందకి వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నేరుగా ప్రైమ్ మినిస్టరే అండర్లోనే ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ డైరెక్ట్లీ అండర్ ద సర్విలెన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్గా జితేంద్ర సింగ్ ఉంటారు. బట్ దీనికి డైరెక్ట్ మనకి ఈ మినిస్ట్రీ లేదా ఈ డిపార్ట్మెంట్ అనేది పర్టికులర్గా ప్రైమ్ మినిస్టర్ కిందకి వస్తుందన్నమాట. సో ఇలా చెప్పొచ్చు. ఇస్రోకి సంబంధించి చైర్మన్గా ప్రస్తుతం సోమనాథ్ అనే పర్సన్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనకి చంద్రయాన్ 3 అనేది కూడా రన్ అవుతుంది కదా, ప్రజ్ఞ రోవర్కి సంబంధించి కానీ విక్రమ్ ల్యాండర్ ఇలాంటివి ఉన్నాయి చూసారా, అవి ఒకసారి చూసుకోండి, ఎందుకైనా మంచిది. నెక్స్ట్ షిఫ్ట్స్ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ఇలాంటివి కొన్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఎస్ఎస్సి రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్స్ అనమాట. ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్ ఎవరు, డిఆర్డిఓకి ప్రజెంట్ చైర్మన్ ఎవరు, కానీ ఎస్ఎస్సి రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్స్ ని ఈ సిజిఎల్ లో కానీ ఇప్పుడు జరిగిన సిహెచ్ఎస్ఎల్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 లో కానీ అడగట్లా, కొంచెం చేంజ్ చేసే అడుగుతున్నారు, కొంచెం డిఫరెంట్ గానే అడుగుతున్నారు అని చెప్పొచ్చు. సో కాబట్టి మీరు చదివినప్పుడు కూడా ఇవి దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అయితే మీకు అంత హార్డ్నెస్ అనేది అనిపించదు. అలాగే ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అని చెప్పేసి విక్రమ్ సారాభాయ్ గారిని పిలవడం జరుగుతుంది. సో విక్రమ్ సారాభాయ్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. ఫాదర్ ఆఫ్ అటామిక్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా కింద మనకి హోమీ జహంగీర్ బాబా గారు ఉన్నారు కదా, సో ఆయనని పిలవడం జరుగుతుంది. అలాగే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద అబ్దుల్ కలాం సార్ని పిలవడం జరుగుతుంది. అలాగే మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా కింద టెస్సీ థామస్ గారిని పిలవడం జరుగుతుంది. ఫస్ట్ టైం మనం ఇండియాలో ఒక న్యూక్లియర్ టెస్ట్ని చేసాము అంటే అది ఇందిరాగాంధీ గారి టైంలో 1974లో చేసాం. దాన్ని ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇది మనకి ఎక్కడ జరిగింది అంటే పోఖ్రాన్లో జరిగింది. పోఖ్రాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. ఇది చాలా ఇంపార్టెంట్. నేను రాజస్థాన్ గురించి మీకు చాలా చెప్పాను. అరావలి మౌంటైన్స్ ఉంటాయి, వాటిని ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారని. ఇన్లాండ్ వాటర్ సిస్టమ్ ఎక్కువగా ఉండేది రాజస్థాన్లో. ఈవెన్ భారతదేశంలో అతి చిన్న నది మనకి అర్వారి అంటారు, స్మాలెస్ట్ రివర్, అది కూడా రాజస్థాన్లో ఉంది. డెజర్ట్ ఫెస్టివల్, లిటరేచర్ ఫెస్టివల్, పుష్కర్ మేళా ఇవన్నీ రాజస్థాన్లో చేస్తారు. అలాంటి రాజస్థాన్లో పోఖ్రాన్ అనే ప్లేస్ ఉంది. ఈ పోఖ్రాన్లో ఉండే ల్యాండ్ ఫామ్ చాలా డిఫరెంట్గా ఉంటుందంట. రాక్, శాండ్ ఇవన్నీ మిక్స్చర్తో ఉంటుంది. అందుకే దీనిని ల్యాండ్ ఆఫ్ 5 మిరేజెస్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ పోఖ్రాన్లోని ఇండియాకి సంబంధించిన 2 న్యూక్లియర్ ఆపరేషన్స్ జరిగాయి. సో ఫస్ట్ది ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ 1974లో, సెకండ్ది 1998లో చేసాం. దాని పేరు ఆపరేషన్ అణుశక్తిగా చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు ఉన్న టైంలో మనకి అబ్దుల్ కలాం సార్ యొక్క సపోర్ట్తో ఇది జరిగిందనమాట. ఆపరేషన్ అణుశక్తిని 1998 మే 11న కండక్ట్ చేసాం. ఇది సక్సెస్ అయ్యింది. అందుకే మే 11 అనే దాన్ని ఇండియాలో నేషనల్ టెక్నాలజికల్ డే, జాతీయ సాంకేతిక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. సైన్స్ డే అనేది Feb 28. అలాగే టెక్నాలజికల్ డే, సాంకేతిక దినోత్సవం మనకి మే 11న సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఇది. సో ఇందులో నేను ఆల్మోస్ట్ మీకు ఏవైతే ఎస్ఎస్సిలో ప్రీవియస్గా అడిగారో అవే చెప్పాను, కొత్తవేం చెప్పలేదు. బట్ ఒకటి మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ ఇది బయాలజీ రిలేటెడ్, బట్ ఇది మీరు పెట్టగలిగింది. విటమిన్ B3 డెఫిషియన్సీ, విటమిన్ B3 లోపం వల్ల ఏమొస్తుంది అని చెప్పేసి అడిగారంట. సో మనకి ఆల్రెడీ తెలుసు, పెలాగ్రా అనే చర్మ వ్యాధి విటమిన్ B3 డెఫిషియన్సీ వల్ల రావడం జరుగుతుంది. సో ఇది ఒక స్కిన్ డిసీజ్ రిలేటెడ్గా చెప్పొచ్చు అనమాట. అది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది మనకి జనరల్గా జెనెటిక్ డిజార్డర్గా చెప్తారు, లేకపోతే మెడికేషన్స్ ఏవైతే మనం మెడిసిన్స్ తీసుకుంటామో వాటి వల్ల కావచ్చు. ఇలాంటి రకరకాల రీజన్స్ వల్ల విటమిన్ B3 డెఫిషియన్సీ ఎఫెక్ట్స్ అనేవి రావడం, పెలాగ్రా లాంటి వ్యాధులు రావడం జరుగుతాయి. విటమిన్ B3ని ఇంకేమని కూడా పిలుస్తారు అంటే నియాసిన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ విటమిన్ B3 ఇచ్చారు కాబట్టి మేబీ విటమిన్ B1 అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి. సో విటమిన్ B1 ఏదైతే ఉందో దాన్ని థయామిన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో
దీనివల్ల మనకి బెరీ లాంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అలాంటివి సంభవించడం జరుగుతుంది. ఇలాంటివి కావచ్చు. లేకపోతే విటమిన్ B12 అని చెప్పేసి ఉందన్నమాట. సో దీనిని సైనాకోబాలమిన్ అని చెప్పేసి పిలుస్తారు. దీనివల్ల ఎనీమియా లాంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి అనమాట. విమెన్స్ లో విటమిన్ B12 ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ విటమిన్ A అని చెప్పేసి అంటాం. సో దీనిని రెటినాల్ అని కూడా పిలవచ్చు. విటమిన్ A ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ అ రెటినాల్. సో ఇది డెఫిషియన్సీ ఉండడం వల్ల, ఇది లోపం ఉండడం వల్ల నైట్ బ్లైండ్నెస్, రే చీకటి ఇలాంటి వ్యాధులు వస్తాయి. విటమిన్ C అని చెప్పేసి ఉంటుంది. దీన్ని ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అయితే ఇది లేకపోవడం వల్ల కూడా చర్మ వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా స్కర్వీ అనే వ్యాధి ఏదైతే ఉందో ఈ వ్యాధి విటమిన్ C డెఫిషియన్సీ వల్ల రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ విటమిన్ D. దీనిని మనకి ఈ రికెట్స్ అని చెప్పేసి అంటారు. ఆ వ్యాధి వస్తుంది ఈ లోపం వల్ల. రికెట్స్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. దీన్ని కాల్సిఫెరాల్ అని కూడా పిలుస్తారు. విటమిన్ D ని కాల్సిఫెరాల్ అని పిలుస్తారు. విటమిన్ E ని టోకోఫెరాల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. సో విటమిన్ D వల్ల రికెట్స్ వ్యాధి చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుంది. విటమిన్ K, ఫినోక్విలిన్ అని చెప్పేసి పిలుస్తారు. విటమిన్ K అనేది బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. దీని డెఫిషియన్సీ వల్ల బ్లడ్ క్లాట్ అవ్వకపోవడం, గడ్డ కట్టకపోవడం, సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. విటమిన్ K, విటమిన్ D, విటమిన్ C, విటమిన్ A, విటమిన్ B. సో ఈ విటమిన్స్ అండ్ డెఫిషియన్సీస్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. లేదా జనరల్గా మనకి కాల్షియం ఉంటుంది చూసారా, ఈ కాల్షియం గనుక మనకి లోపిస్తే ఏం జరుగుతుంది అంటున్నారు. ఎక్కువగా బోన్స్ కి సంబంధించిన డిసీజెస్ కానీ, బోన్స్ బ్రిటిల్ అయిపోవడం, విరిగిపోవడం, లేకపోతే బోన్స్ అనేవి అరిగిపోవడం, ఇవన్నీ కూడా కాల్షియం లోపం వల్ల వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫాస్ఫరస్ అని చెప్పేసి అడుగుతారు. ఫాస్ఫరస్ లోపం వల్ల కూడా ఆల్మోస్ట్ మనకి బోన్స్ కి సంబంధించిన డిసీజెస్ కానీ, టీత్ కి సంబంధించిన డిసీజెస్ కానీ ఫాస్ఫరస్ లోపం వల్ల జరుగుతాయి. ఐరన్ లోపం వల్ల ఎనీమియా రావడం కానీ, బ్లడ్ రిలేటెడ్, సో ఇవన్నీ కూడా ఐరన్ లోపం వల్ల జరుగుతాయి. ఇవన్నీ మినరల్స్ అన్నమాట. కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సో ఇలాంటివి కూడా కావాలి. వీటి డెఫిషియన్సీ వల్ల కూడా డిసీజెస్ అనేవి జనరల్గా వస్తూ ఉంటాయి. సో ఇది బయాలజీ రిలేటెడ్. సో బస్తార్ మేళా అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారో అని అడిగారంట. సో బస్తార్ మేళా ఈ సెలబ్రేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఏరియాగా చెప్పొచ్చు అనమాట. సో ఇండియాలో ఛత్తీస్గఢ్ ఏరియాలో బస్తార్ మేళా అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారు. జనరల్గా మీకు బస్తార్ రీజియన్ అని కనిపిస్తే ఆ పార్ట్ ఛత్తీస్గఢ్కి ఆన్సర్ పెట్టచ్చండి. సో అసలు యాక్చువల్గా మేళా గురించి ఏమన్నా అడిగారా, స్పెషాలిటీ ట్రైబ్స్ గురించి అడిగారా, లేకపోతే ఏంటి అనేది తెలియదు కాబట్టి బస్తార్ మేళా మీద క్వశ్చన్ అంటే అది ఛత్తీస్గఢ్కి సంబంధించింది, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ డిస్ట్రిక్ట్ అనేది చాలా పాపులర్ అనమాట ఛత్తీస్గఢ్లో. సో ఇక్కడే దగ్గరలోనే మనకి దండకారణ్య ప్రదేశం అనేది ఉంది. ఛత్తీస్గఢ్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఉందన్నమాట, దండకారణ్య ప్లాట్యూ, దండకారణ్య పీఠభూమి అని కూడా అంటాం. సో ఇది బస్తార్ రీజన్ కి దగ్గరగా ఉంది. ఒడిస్సాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్ అయిన మహానది ఏదైతే ఉందో అది ఇక్కడే ఆరిజినేట్ అయింది. ఆ ఒడిస్సాలో ఆ మహానది మీద హీరాకుడ్ డ్యామ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. హీరాకుడ్ డ్యామ్ ఇండియాలోనే లాంగెస్ట్ డ్యామ్ గా చెప్పొచ్చు. భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ గా హీరాకుడ్ డ్యామ్ ని చెప్తారు. అది మహానది మీద కన్స్ట్రక్ట్ చేశారు. మహానది మనకి దండకారణ్య ఛత్తీస్గఢ్ లో ఆరిజినేట్ అయింది, బట్ డ్యామ్ ఒడిస్సాలో ఉందన్నమాట. సో అలాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఛత్తీస్గఢ్ కి సంబంధించినవి. ఇంకా ఛత్తీస్గఢ్ లో ఇంపార్టెంట్ ట్రైబ్స్ కూడా ఉన్నారు ఈ బస్తార్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు బస్తార్ దసరా అనే దాన్ని, లేదా బస్తార్ దసరా అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారంట. ఇది వరల్డ్ వైడ్ గా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైబల్ ఫెస్టివల్ గా చెప్తున్నారు బస్తారా దసరా అనేది అని. అండ్ నెక్స్ట్ వన్, అండ్ మమ్మల్ని బస్తారా దసరా అనేది ఏ స్టేట్ కి సంబంధించింది అని అడిగారు అనుకోండి, ఛత్తీస్గఢ్ అని చెప్పేసి ఆన్సర్ పెట్టండి. ఇంకొకటి వచ్చేటప్పటికి ఈ బస్తారా రీజియన్ కి సంబంధించిన మరియా అండ్ యాజ్ వెల్ యాజ్ మురియా అనే ట్రైబ్స్ ఉన్నారనమాట. మరియా అండ్ మురియా అనే జాతులు, కొండ జాతులు అనేవి మనకి బస్తార్ ప్రాంతంలో కనిపిస్తాయి. వీళ్ళు ఒక యునిక్ ట్రెడిషన్ ని ఫాలో అవుతారు. అండ్ ఆ యునిక్ ట్రెడిషన్ ఈజిప్ట్ లో ఉన్న మమ్మీలతో మనకి పోలుస్తారంట. ఈజిప్ట్ లో చనిపోయిన వాళ్ళని సమాధిలో పెడతా ఉంటారు కదా, మమ్మీస్ అంటారు కదా, టామ్స్ ని. సో అలాంటిది సేమ్ కొంతవరకు కూడా ఆ కైండ్ ఆఫ్ సీక్రెట్, ఆ కైండ్ ఆఫ్ వండర్స్ తో మనకి అలాంటి ఆచారాన్ని బస్తార్ రీజియన్ ఆఫ్ ఛత్తీస్గఢ్ లో ఉన్న మరియా అండ్ మురియా ట్రైబ్స్ కూడా ఎక్కువగా ఫాలో అవుతారంట. సో వాటిని గుడి పిల్లర్స్ అని చెప్పేసి అంటారంట. దే ఆర్ కాల్డ్ ఎస్ గుడి పిల్లర్స్ లేదా డిసీజ్డ్ పిల్లర్స్ అని కూడా వాటిని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇవి 6 to 7 హైట్ ఉంటాయంట ఈ పిల్లర్స్. సో మమ్మీలను అక్కడ ఎలా అయితే డెకరేట్ చేసి పెడతారో టోమ్స్ ని, ఇక్కడ కూడా వీళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని సమాధుల్ని అట్లా ఒక పిల్లర్స్ లాగా డెకరేట్
డెకరేట్ చేసి పెడతారంట. సో వాటిని గుడీస్ అని చెప్పేసి వాళ్ళ లాంగ్వేజ్ లో పిలుస్తారంట. ఈ ఆచారాన్ని ఫాలో అయ్యేది మరియా అండ్ మురియా ట్రైబ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ బస్తార్ రీజియన్. ఇలాంటి వాళ్ళు కాకుండా వీళ్ళలాగే ఇంకొక ట్రైబ్స్ ఉన్నారనమాట బస్తార్ రీజన్ లో, వాళ్ళని మదియాలు అని చెప్పేసి పిలుస్తారు. వీళ్ళు వచ్చేటప్పటికి గొటుల్ అనే ఇంకొక సాంప్రదాయాన్ని ఫాలో అవుతారంట. ఇది కూడా ఒక స్టోన్ రిలేటెడ్ సంప్రదాయం, గొటుల్ అని చెప్పేసి. సో దాన్ని ఫాలో అవుతారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఛత్తీస్గఢ్ ఏరియాగా మనం జనరల్ గా చెప్పొచ్చు అనమాట. అలాగే ఛత్తీస్గఢ్ ఈజ్ అ వెరీ ఫేమస్ ఫర్ దట్ ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి చెప్పొచ్చు. బిలాయ్ ఉక్కు కర్మాగారం అనేది మనకి ఎక్కడ ఉంది అంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఏరియా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రీజన్ అని నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 22, 46, 53 ఇలాంటి ఆర్టికల్స్ రిలేటెడ్ అంట. సో ఈ ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి, లేదా మేబీ ఈ ఆర్టికల్స్ అంటే ఒక క్వశ్చన్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ క్రింది వాటిలో ఏ ఆర్టికల్ దానికి సూటబుల్ అని కూడా అడుగుండొచ్చు. ఆర్టికల్ 22 ఉంది చూసారా, ఇది వచ్చేటప్పటికి ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట. సో దాంట్లో 22 అనేది ప్రొటెస్ట్ ఎగినెస్ట్ డిటెన్షన్ గా కూడా చెప్పొచ్చు అనమాట. ప్రొటెక్షన్ ఎగినెస్ట్ డిటెన్షన్, అరెస్ట్ అండ్ డిటెన్షన్ గా చెప్పొచ్చు. సో అరెస్ట్ చేసిన టైంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, సో దాని తర్వాత వాళ్ళకంటూ ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకోవడానికి కానీ, అరెస్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ద 24 hours లో మెజిస్ట్రేట్ ముందర ప్రవేశపెట్టడం కానీ, ఇవన్నీ ఆర్టికల్ 22లో మనకి ప్రొవైడ్ చేయబడతాయి. ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ అరెస్ట్ డిటెన్షన్ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 46 ఉంది కదా, స్పెషల్ కేర్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ ద వీకర్ సెక్షన్స్. ఈ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీకర్ సెక్షన్స్ కోసం అని చెప్పేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సో మనకి గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన శ్రద్ధని తీసుకోవాలి. సో అది ఆర్టికల్ 46 లో కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ 53 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ అనేది మనకి ఇందులో కనిపిస్తుంది. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది. సో దానికి సంబంధించిందంతా కూడా మనకి ఆర్టికల్ 53లో ఉంటుంది. సో 53 అనేది యూనియన్ రిలేటెడ్ గా ఉంటుంది. 46 మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అని చెప్పేసి ఉంటాయి. సో ఆదేశిక సూత్రాల్లో కూడా మనకి ఇవి 36 నుంచి 51 మధ్యలో ఉంటాయి, 36 నుంచి 51 మధ్యలో ఉంటాయి. వీటిని మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్ గా చెప్తా ఉంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లిబరల్ ప్రిన్సిపల్స్ గా చెప్తా ఉంటారు. అలాగే నెక్స్ట్ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ గా చెప్తా ఉంటారు, ఇలాంటివన్నీ. సో దీంట్లో మనకి ఈ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ లోనే ప్రత్యేకంగా పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ఇవ్వాలి, అంటే మనకి ఉచిత న్యాయ సలహాలు అనేవి ఇలాంటివి సపోర్ట్ చేయాలి పేద ప్రజలకి అనేది సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 40 అని చెప్పేసి ఉంటుంది. సో ఆర్టికల్ 40 కావచ్చు, ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్, ఇలాంటివన్నీ గాంధీయన్ ప్రిన్సిపల్స్ లో చూడడం జరుగుతుంది. ఇలాగ మనకి మొత్తం 36 to 50 ఉన్న ఆదేశిక సూత్రాన్ని గాంధీయన్, లిబరల్ అండ్ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ కింద పెడదీశారు. సో మీకు డిపిఎస్పిని డైరెక్ట్ గా అడగచ్చు అనమాట. 40 అంటే ఏంటి, 44 అంటే ఏంటి, 36 అంటే ఏంటి, అలాగా. లేదా దీంట్లో గాంధీయన్ ప్రిన్సిపల్స్, లిబరల్ ప్రిన్సిపల్స్, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఇలాంటివి ఏంటి అని చెప్పేసి అడగచ్చు. ఇది ఫండమెంటల్ రైట్స్ గురించి అడిగిన క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ రిలేటెడ్ కిక్ ద బకెట్ ఇడియం అడిగారంట. సో దానికి ఫ్రేజ్ వచ్చేటప్పటికి సమ్వన్స్ డెత్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఆ ఎక్స్ప్రెషన్ లో టు డై, డెత్ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ లో దీన్ని యూజ్ చేస్తారంట.